ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిప్స్ అండి. బంగాళాదుంప పీల్ ఉంటుంది కదా, పొట్టుతోటి చిప్స్ అన్నమాట. కాకుంటే మాత్రం ఇది చేసుకోవాలనుకుంటే ఈ మధ్య కాలంలో కొంచెం కెమికల్స్ అనేది ఎక్కువగా వేసేసి పండిస్తున్నారు కాబట్టి ఉప్పు వేసిన నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి చక్కగా కడుక్కోవాలండి. సో వాష్ చేసుకొని అవన్నీ నీళ్ళు పోయేంత వరకు ఉంచేసుకోవాలి. క్లాత్లో పెట్టుకున్నా సరే, లేదు అని అంటే మనకి జల్లెడ ఉంటుంది కదా, రంధ్రాలు ఉన్నది, సో అందులో పెట్టేసుకొని నీళ్ళన్నీ ఆరిపోయాక, ఎందుకనన్నా అంటే మనము గోలించేది ఫ్రై చేసేది పీల అంటే తొక్కనే కాబట్టి సో మొత్తము డ్రై అయిపోయాకే తీయాలండి. లేదు అని అంటే నూనెలో చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఈ విధంగా మనము బంగాళదుంప తొక్కను తీయాలి. కామన్గా కావాలి అని అనుకుంటే అండి, మనము కర్రీ చేసేటప్పుడు తీస్తాం కదా, చేయాలనుకున్నప్పుడు కొంచెం ఈ విధంగా ప్రాసెస్ని ఉప్పులో కడిగేసి తొక్క అనేది వేస్ట్ కాకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వెంటనే చేసుకునేది ఉంటే దాన్ని ఉప్పు నీళ్ళలో వేయాల్సిన అవసరం లేదు. సో లేదు అని అంటే మాత్రం మనకి ఆయిల్ వేడెక్కేంత వరకు ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచితే అది మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో అసలు ఎందుకు దీన్ని యూజ్ చేస్తారు ఏంటి అని అంటే అండి, మనకి ఇది హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ఇందులో వచ్చేసి అండి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అన్ని పోషకాలు, ఖనిజాలు అనేవి ఉంటాయన్నమాట. మనకి ఏంటనన్నా అంటే బీపీ ఉంటుంది కదా అంటే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. చూసారు కదా, క్రిస్పీ మనకి పీల్ పొటాటో చిప్స్ అనేది రెడీ అయిపోయాయి. నేనైతే దానిపైన కొంచెం గరం మసాలా, ఉప్పు, వేసేసాను టేస్ట్ కోసం అని చెప్పేసి. ఆమ్చూర్ పౌడర్ వేసుకున్న బాగానే ఉంటుంది. ఇది అండి టేస్ట్ వచ్చేసి మనకి ఏమంటారు, మనము ఆలుగడ్డను వేడి నీళ్ళలో ఉడికించేసి ఎండబెట్టేసి చిప్స్ లాగా చేసుకుంటాను చూడండి. సో ఆ టేస్ట్ అనేది వస్తుందండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్డే ఇది. మనకి ఏంటి అని అంటే ఇంకా మనకు ఆ తొక్కలో అండి ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. మనకి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయన్నమాట. ఇందులో వచ్చేసా అండి క్లోరోజెనిక్ ఆమ్లం అనేది కూడా ఉంటుంది. మనకి క్యాన్సర్ని అంతనా కూడా కొంత ఉపయోగపడుతుంది. ఇంకా అంతే కదండి, మనకి బోన్స్, ఎముకలు అనేది స్ట్రాంగ్గా ఉండడానికి కూడా యూజ్ అవుతాయి. వీటిని అండి మనము ఏమంటారు, ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, ఓవెన్, అలా అయినా చేసుకోవచ్చు ఆయిల్ ఫ్రీ కావాలనుకుంటే. సో నేనైతే ఆయిల్లో గోలిచ్చేసాను. ఈ విధంగా టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది. కాకుండా అండి మనకి పిల్లలు అప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు జస్ట్ 2 మినిట్స్లో, ఎక్కువగా టైం అనేది తీసుకోదానండి, జస్ట్ 2 మినిట్స్లోనే మనకి ఫ్రై అయిపోతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, కానీ ఇది అలా కాదన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.